చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యపై విశాఖలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. హత్య ఘటనను ఖండిస్తూ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పి నారాయణ, జి శ్రీనివాసరావు, బి శివప్రసాద్, కృష్ణమూర్తి నాయుడు, కిషోర్, కర్రి సీతారాం, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులు జగన్మోహన్, కెవి శర్మతో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. అటాక్స్ కమిటీని తిరిగి రీకాన్స్టిట్యూట్ చేయమంటాం. గతంలో ఉన్నదే మేము మీ ద్వారా గవర్నమెంట్కి రికమెండేషన్ చేస్తున్నాము. అలాగే సేమ్ టైం సీఎం గారు కూడా ఇస్తాం మేడం. వచ్చినప్పుడు ఇది అన్ని జిల్లాల్లో కూడా పాలసీ డెసిషన్ మేడం గారు. ఆల్రెడీ పాలసీ డెసిషన్ మా రాష్ట్ర నాయకులు కూడా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారికి అందరికీ ఇచ్చారు. సేమ్ టైం పాత ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నాయుడు కోర్టులో ఉన్నారు కానీ గతంలో ఆల్రెడీ సెక్రటరీ శ్రీనివాస్ అండి. నా పేరు నారాయణ పేషెంట్. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు కొన్ని అంశాల మీద పరిష్కారం లభించింది. అందులో ప్రధానంగా జిల్లాల్లో అక్రిడేషన్లను సరళీకృతం చేయడం జరిగింది. ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 700 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేశాం. అలాగే రెండో విడతగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సరిచేశారు. అలాగే ఇటీవల అవార్డ్స్కి సంబంధించి విధి విధానాల కోసం ఒక కమిటీని కూడా రూపకల్పన చేశారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని ఈ ఒక 3 డిమాండ్లతో కూడా ఇటీవల మేము 4000 మంది జర్నలిస్టులతో విజయవాడలోని ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు రావడం, మా డిమాండ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం, తర్వాత కొన్ని మనకు సానుకూల పరిణామాలు రావడం కూడా జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా శుభ పరిణామం. త్వరలోనే తీపి కబురు వింటారని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. జర్నలిస్టులు సొంత ఇంటి కళ, సొంత ఇల్లు ఇస్తే చాలా వరకు కూడా భరోసా కలుగుతుందని కూడా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఒకవైపు మాత్రం. రెండో వైపు మాత్రం ఇటీవలే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెందిన రిపోర్టర్ని దారుణంగా అక్కడ ఒక ముఠా హత్య చేసింది. జర్నలిస్టులపై హత్యా ప్రయత్నాలకు కూడుకోవడం, హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన, అమానుషమైన చర్య. అలాగే సాలూరులో కూడా 2 జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులు రాసిన దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, వారి మనోభావాలకు ఇబ్బంది కలిగించినప్పటికీ అటువంటి ఏదైనా పరిణామాలు ఉంటే వారు న్యాయ పోరాటం చేయవచ్చు, లేకపోతే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేయవచ్చు, లేకపోతే మానవ హక్కుల పరిరక్షణకు తెలియజేయవచ్చు. కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదు. అది అక్కడ అంతా కూడా దుర్మార్గమైన చర్య. ఒక జర్నలిస్టును హత్య చేయడానికి పూనుకోవడం కూడా అసలు ఇటువంటిది కూడా అసలు ఊహించలేని పరిణామం. దీంతో జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే దాడులు కూడా సరికాదు. కాబట్టి దాడుల నియంత్రణకు జర్నలిస్టులకు సంబంధించి అటాక్స్ కమిటీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారిని సానుకూలంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కమిటీలు ఉంటే ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతి నెల రివ్యూ చేసి ఆయా దాడులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనేది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో సమీక్షిస్తారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ఇటీవలే హోంమంత్రి అనిత గారికి కూడా మా నాయకులు అక్కడ అమరావతిలో వినతిపత్రం ఇచ్చున్నారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు నియమించాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత దీనివల్ల రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ జిల్లాలో దాడులు జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన కమిటీలు వాటిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసి దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా జర్నలిస్టులు కూడా అన్యాయం జరిగినా, దాడులు జరిగినా వెళ్ళి ఆ కమిటీకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూస్తున్నాం కలెక్టర్ కార్యాలయానికి అనేక కమిటీలు వస్తున్నాయి.
బీసీ కమిటీలు వస్తున్నాయి, పబ్లిక్ అటెండెన్స్ కమిటీలు వస్తున్నాయి, అసెంబ్లీ కమిటీలు వస్తున్నాయి. పౌరులకు సంబంధించి ఏదైనా చెప్పుకోవడానికి అనేక కమిటీలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా ఎపెక్స్ కమిటీ కానీ అలాగే వెల్ఫేర్ కమిటీలు కానీ ఇవి పాతవే, దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు. మరి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా అలాగే సాలూరుకి సంబంధించి కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లో సంయుక్తంగా జర్నలిస్టులు అందరం కూడా వెళ్ళి జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్లి విద్యాధర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి మా ఆవేదనను తెలియజేశాం. వీటిని ప్రభుత్వానికి పంపి కమిటీలు పునరుద్ధరించాలని కోరం. ఇందుకు మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణంగా దీన్ని ప్రత్యేకంగా ఒక ఫైల్ కింద రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్లు ఈ ప్రత్యేకంగా ఆందోళనలు చేపట్టాయి. మరి జాతీయ నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ సబ్ సెక్రటరీగా దీని మీద కూడా త్వరలో జరగనున్న సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఆ టేబుల్ ఎజెండాలో పొందుపరిచి దీనిపై కూడా మేము చర్చిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయుడు గారు.